నమస్తేనండి. నమస్తే తల్లి. మా తరపు నుంచి, మా ఫ్యామిలీ తరపు నుంచి మీ పాదములకి శతకోటి వందనములు గురుజీ. మీకు విశేషంగా మీ కుటుంబస్తులకి అందరికీ కూడా మా ఆశీస్సులమ్మా. మొన్నే మీకు ఫోన్ చేశానండి. చాలా హ్యాపీగా ఉంది. తొందరగా కాల్ కలిసినందుకు అందరి గురించి అడిగి తెలుసుకోవాలని చాలా ప్రయత్నిస్తాం గురుజీ. తొందరగా అవుతుంది. మాకు చాలా హ్యాపీగా ఉందండి. అదే ఏదో అదృష్టం బాగుంది, అందుకే తొందరగా కలిసిపోయింది మీకు. అవునండి గురుజీ. మీ పేరేంటమ్మా? నా పేరు మోహిని గురుజీ. మోహిని పేరు బాగుంది తల్లి, భయమేస్తుంది. నేను కూడా నాకు ఈ పేరు పెట్టారని అమ్మకు చాలా సార్లు అడిగి భోజనం బాగుంది తల్లి. మోహిని అంటే ఏం తెలిసిన, భయం పెట్టేవాళ్ళు అని కాదు. మోహిని అంటే ఇతరుల్ని మోహింప చేసేవారిని మోహిని అంటాం. ఇప్పుడు ఏదైనా ప్రకృతిని చూస్తాము, ఓ ఎంత అందంగా ఉందో అంటాం కదా, ఆ ఫీలింగ్ని మోహిని అంటాం. సముద్ర తీర్పుకు వెళ్తాము, సన్ రైజ్ అవుతూ ఉంటుంది. ఆ సన్ రైజ్ అయ్యేటప్పుడు ఆ కిరణాలు ఉంటాయి చూడండి, అది ఎంతో అందంగా ఉంటుంది. ఆ కిరణాలని మనల్ని మోహింప చేసింది అంటాం, అవును కదా. ఆ ఒక సన్నివేశాన్ని మోహిని అంటాం. మోహిని అనేది ఒక క్రియ, సరేనా? అలా తప్పుగా తెలుసుకోకండి. మోహిని అనేది చాలా మంచి పేరు, దానివల్ల నిజంగా మీకు మంచిదే జరుగుతుంది. చెప్పండి తల్లి. మణి అని పిలుస్తున్నారు గురుజీ. అమ్మా ఏంటల్లి? మణి అని పిలుస్తున్నారు, అంటే బాలనాగమ్మ అని పెట్టారు పేరు. అది జాతకం ప్రకారమే పెట్టారంట అప్పుడు. బాలనాగమ్మ, మూలా నక్షత్రము, ధనుసు రాశి ఉండిలేండి. ఇప్పుడు అమ్మాయి చెల్లెమ్మ పేరేంటి? చెల్లి పేరు బాలనాగమ్మ అన్నారు కదా, మణి అని పిలుస్తున్నాం మేము. మను అని పిలుస్తారు. మణి 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 మణి. ఓకే సరే తల్లి. మణి 10th చదువుకోండి అంతే కదా? అంతే గురుజీ. ఎప్పటి నుంచి పెళ్లికి ట్రై చేస్తున్నారు? మేము 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాం. ఇంతకు ముందు ఏదైనా పెళ్లి ఫిక్స్ అయ్యి నిశ్చితార్థం, మ్యారేజ్ వరకు వచ్చి ఆగిపోవడం అలా జరిగిందా? జరగలేదు గురించి అలాగా. ఓకే రైట్ తల్లి. ఇప్పుడు 7వ స్థానం చూపిస్తుంది. ఖచ్చితంగా త్వరలోనే వివాహ గడియల దగ్గరికి వచ్చేసాయి అమ్మాయికి, ప్రాబ్లం అయితే లేదు. కానీ జన్మజాతకంలో ఆ ఒక పెళ్లికి శుభకరమైన గ్రహస్థితులు అంత మంచిగా లేదు తల్లి. అమ్మాయికి కుజదోషం కూడా ఉంది కాస్త. ఆ కుజదోషం ఉండే దానివల్ల వివాహం ఆలస్యం అవుతుంది. ఆ కుజదోషం ఉండే అబ్బాయి ఇచ్చే పెళ్లి చేయాలి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయండి, త్వరలోనే వివాహం అయిపోతుంది. అమ్మాయి చేతిలో చెప్పండి. అంటే తనకి అంటే పరిహారం చెప్తాను, తనకి అంటే మంచి సమయంలో రావాలని మేము అనుకుంటున్నాం గురుజీ. ఎందుకంటే ఇంతకు ముందు మీకు నేను చెప్పాను అప్పుడు, అంటే ఎంతో మంది చెప్తారు గుర్తుండవులేండి. అంటే అక్క గురించి మ్యారేజ్ అయిపోయింది, అక్క కూడా అంటే బావగారు వదిలేశారు అనేసి ఇంతకు ముందు చెప్పాను. అందుకే తనకి బాగా మంచిగా రావాలని మేము అనుకుంటున్నాం. నేను కూడా ఇంతకు ముందు అంటే మ్యారేజ్ అయ్యింది, అంటే పెద్ద జాబ్ అని అనుకున్నాం, చిన్న జాబ్ అయినా అలా అనేసి అందులోనే తృప్తి పడుతున్నాం. ఏం అనుకోలేదు, అంటే మంచిగా అవ్వాలని, మాకు జరిగినట్టుగా మోసపోకూడదని మేము అనుకుంటున్నాం గురుజీ. సరే మా, మీరు ఎక్కడి నుంచి వైజాగ్? వైజాగ్ నుంచి సింహాచలం దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. ఓ సింహాచలమా? సరే తల్లి, శుభం తల్లి, మంచిది. ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, మీరు అలా చేయండి. గురుజీ తన రాశి అది మాకు తెలీదు, చెప్తారా? ఎవరిది? అంటే చెల్లిది. మూలా నక్షత్రం ధనస్సు రాశి, పేరు పైన మాత్రం మకా నక్షత్రం సింహరాశి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,